Praise be to God. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. One more time I could stand before you with the word of God. దేవుని వాక్యముతో మరొకసారి మీ ఎదుట నేను నిలబడి ఉన్నాను. It's God's grace alone that I could come and take the ministry in the midst of the God's people here. ఈ స్థలానికి వచ్చి ఇక్కడున్న దేవుని ప్రజల మధ్య దేవుని వాక్యాన్ని నేను పంచుకోగలుగుతూ ఉన్నాను అంటే ఇది కేవలం దేవుని కృప మాత్రమే. Last 2 days, in fact this is the third day, we are meditating from Matthew's Gospel chapter 18. గత 2 దినాలుగా వాస్తవానికి ఇది 3వ దినం మత్తయి సువార్త 18వ అధ్యాయం నుండి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. It was our blessed Lord's discourse on the church. సంఘము విషయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ప్రసంగం ఇది. Though the church was not manifested fully in that time, but our Lord, who was speaking about the virtues which the Lord's people has to manifest in the local assembly. ఆ సమయంలో సంఘము అనేది ఇంకా ప్రత్యక్షంగా ఆరంభము కాలేదు. అయినప్పటికీ సంఘములో లక్షణాలు ఎలాగుండాలో, సంఘము ఎలాగూ కార్యాలు జరిగించాలో దానిని గురించి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియచేశారు. Because the church, the concept of God's people together, that is so dear to the heart of our blessed Lord. దేవుని ప్రజలు ఏకముగా ఉండడం అనగా సంఘముగా ఉండడము అనేది మన ప్రియ ప్రభువుకు ఆయన హృదయానికి చాలా ప్రియముగా ఉన్నది. And in that congregation of God's people, and each one of them are God's children. ఆ యొక్క దేవుని సమూహములో అనగా సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని బిడ్డలుగా ఉన్నారు. So throughout this chapter, our Lord is speaking about or comparing to each believer to a child. ఈ అధ్యాయం అంతటిలో కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి విశ్వాసిని కూడా ఒక చిన్న పిల్లవానితో లేక ఒక బిడ్డతో పోలుస్తూ ఉన్నాడు. Or in other words, he was looking for the childlikeness in the life of each and every believer. వేరే మాటల్లో మనం చెప్పుకోవాలి అంటే ప్రతి విశ్వాసి యొక్క జీవితము నుండి ఒక చిన్న పిల్లలను పోలిన స్వభావాన్ని కలిగి ఉండాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. In the last 6 sections, we have seen 5 topics about the children. We have dealt with 5 topics about the children. పిల్లల విషయమై ఇప్పుడు గడిచిన 2 దినాలుగా దాదాపు 5 సంగతులు మనం ఆలకించాం. First, in the first day, we thought about each person, they enter into the kingdom as a child. మొదటి దినాన మనం ఆలకించిన మొదటి సందేశం ప్రతి వ్యక్తి కూడా చిన్న పిల్లలను పోనిన వాళ్ళై వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అనే ధ్యానాన్ని మనం ఆలకించాం. And thereafter we saw that each child should be treated as a child himself. ఆ తదుపరి ప్రతి బిడ్డను కూడా ఒక చిన్న పిల్ల వాని విషయంలో ఎలాగూ వ్యవహరిస్తామో అలాగూ వ్యవహరించాలి అని మనం చెప్పుకున్నాం. And thereafter yesterday we saw how he should be taken care of in the assembly. ఆ తదుపరి సంఘములో పిల్లల విషయమై ఎలా జాగ్రత్త వహించాలో, వారి విషయంలో ఎలా జాగ్రత్త తీసుకోవాలో ఆ సంగతిని మనం ఆలకించాం. And our Lord dealt with the subject of causing a stumbling in the life of each believer. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి విశ్వాసి జీవితంలో అభ్యంతరము, ఆటంకము అనే అంశమును వివరిస్తూ అక్కడ ఆయన ప్రస్తావించాడు. And our Lord said, instead of causing a stumbling in the life of a believer, it is better for him to go and die. ఒక విశ్వాసి యొక్క జీవితంలో అతనికి అభ్యంతరంగా, ఆటంకంగా ఉండడం కంటే కూడా తాను పోయి చనిపోవడం మేలు అని మన ప్రభువు చెప్పాడు. And yesterday we saw the seriousness of despising your fellow believer. మీ తోటి విశ్వాసులను తృణీకరిస్తే అది ఎంత తీవ్రమైనదో ఆ సంగతిని కూడా నిన్నటి దినాన మనం ఆలకించాం. And in the afternoon section or in the evening session we thought about the disciplining in the church. ఆ తదుపరి గత రాత్రి స్థానిక సంఘములో ఒకవేళ ఎవరైనా తప్పిదము చేస్తే వారిని ఎలాగూ క్రమశిక్షణ చేయాలో ఆ సంగతి కూడా మనం చూసాం. And if a believer, he is growing in the assembly as a child,
He should be treated as a child. He should be cared, looked after as a child. At the same time, he should be disciplined also. ఒక విశ్వాసి చిన్న బిడ్డ వలె స్థానిక సంఘములో ఉన్నప్పుడు లేక ఎదుగుతూ ఉన్నప్పుడు అతనిని ఒక పసిబిడ్డను జాగ్రత్త తీసుకోవాలి. అదే సమయంలో అతనిని క్రమపరచవలసిన అవసరత కూడా ఉన్నది. Yesterday we read that passage, verses from 15 to 20. నిన్న దినాన మత్తయి సువార్త 18వ అధ్యాయం 15 నుండి 20 వరకు ఆ లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. We are not going to read the whole passage. అయితే ఇప్పుడు మనం ఆ భాగం అంతటిని మరలా చదవబోము. But I just want to remind you the points which we meditated yesterday night. గత రాత్రి ఏ సంగతులైతే మనం ధ్యానం చేశామో ఆ సంగతులను కేవలం నేను జ్ఞాపకం చేస్తాను. In that passage there are 5 elements involved in the godly discipline. దైవ క్రమశిక్షణలో ఈ భాగములో ప్రాముఖ్యంగా 5 సంగతులు దాగి ఉన్నాయి. In the first verse, that is verse 15, there are 3 elements. 15వ వచనంలో 3 సంగతులు ఉన్నాయి. That is, first one is the person who receives the discipline. ఒకటి, ఎవరైతే క్రమశిక్షణ చేయబడుతున్నాడో ఆ వ్యక్తి 15వ వచనంలో మనం చూస్తాం. The person is the brother who sins. ఆ వ్యక్తి ఎవరు అంటే తప్పిదము చేసినటువంటి సహోదరుడు. The second element what we saw was the person who initiates the discipline. రెండవ సంగతి ఏంటి అంటే ఎవరైతే క్రమశిక్షణ చేస్తాడో లేక క్రమశిక్షణను పరిచయం చేస్తాడో ఆ వ్యక్తి రెండవమైన వ్యక్తి. In the verse 15 itself we saw any believer who is aware of another believer's sin. 15వ వచనంలో ఏ సహోదరుడైనా లేక ఏ విశ్వాసి అయినా వేరొక సహోదరుని యొక్క తప్పిదమును గురించి అవగాహన కలిగిన వాడు. And the third point was the purpose of discipline. మూడవ సంగతి క్రమశిక్షణ చేయడానికి గల ఉద్దేశం. Yes, that verse, the lastly it is written, in that case you gain your fellow believer. ఆ వచనం చివరలో ఇలా వ్రాయబడింది, నీ తోటి సహోదరుని నీవు సంపాదించుకొంటివి అన్నాడు. Then the purpose is therefore the restoration of the fellow believer. కాబట్టి ఆ క్రమశిక్షణ చేయడానికి గల ఉద్దేశం ఏంటి అంటే ఆ తప్పిపోయిన సహోదరుని తిరిగి సమకూర్చడం. And verse 16 and 17 we saw the fourth element. 16, 17 వచనాల్లో 4వ సంగతిని మనం చూసాం. The process and place of discipline. ఎక్కడ క్రమశిక్షణ చేయాలి, క్రమశిక్షణ చేసే పద్ధతి ఏంటో మనం ఆలకించాం. In verse 16 we saw that the first thing what he has to do is the private rebuking. 16వ వచనంలో క్రమశిక్షణ చేసేటప్పుడు మొట్టమొదట ఆయన చేయవలసింది ఏంటంటే వ్యక్తిగతంగా వెళ్ళి అతని పాపము విషయమై అతన్ని హెచ్చరించాలి. So it should be private. అది పూర్తిగా వ్యక్తిగతమైనదిగా రహస్యమైనదిగా ఉండాలి. Then the second stage is the semi private. ఆ తదుపరి కొంతవరకు రహస్యం అంటే ఒక 2 సహోదరులను వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళడం. If the fellow believer doesn't listen to you, take then 1 or 2 witnesses more. నీవు వ్యక్తిగతంగా వెళ్ళి ఆ వ్యక్తిని హెచ్చరించినప్పుడు ఒకవేళ అతడు ఆ సంగతి వినకపోతే నీవు వేరొక 2 సహోదరులను తీసుకొని వెళ్ళి అతన్ని హెచ్చరించాలి అని చెప్పాడు. Then in that case also it should be still private. ఆ విషయంలో కూడా రహస్యంగానే ఉండాలి. 2-3 సహోదరులు వెళ్ళి రహస్యంగానే అతని తప్పు విషయమై అతన్ని హెచ్చరించాలి. These 2 or 3 brothers need not to go and tell the whole assembly. ఈ 2-3 సహోదరులు వెళ్ళి సంఘమంతటికి చెప్పాల్సిన అవసరం లేదు. Then the third stage was it is to be public. అప్పటికి అతను వినకపోతే 3వ పద్ధతి దాన్ని బహిర్గతం చేయాలి. Public in the sense before the church, the congregation of God's people. బహిర్గతము అనగా అది దేవుని పిల్లల ఎదుట అనగా సంఘము ఎదుట దాన్ని తెలియపరచాలి. And the fourth stage is putting that brother out of the congregation to protect the purity of the fellowship. 4వ పద్ధతి ఏంటి అంటే స్థానిక సంఘము యొక్క పరిశుద్ధతను కాపాడడానికి ఇన్నిసార్లు హెచ్చరించిన తాను వినకపోతే ఆ వ్యక్తిని సంఘములో నుండి వెలివేయమని చెప్పాడు. The basic concept behind all this is for the restoration of that fellow believer. వీటన్నిటి వెనక వ్యక్తిగతంగా హెచ్చరించిన 2-3 సహోదరులతో హెచ్చరించిన సంఘముతో కలిసి హెచ్చరించిన అతన్ని బహిష్కరించిన వీటన్నిటి వెనక ఉన్న ఉద్దేశం ఏంటంటే అతని పూర్తిగా
సంఘానికి ప్రభువుకి దూరం చేయాలని కాదు కానీ ఆ వ్యక్తిని తిరిగి సహవాసములోనికి సమకూర్చాలని. Our earnest desire is that brother should repent and come back. మన యొక్క కోరిక ఏమై ఉండాలి అంటే ఆ సహోదరుడు మారు మనసు పొందినవాడై తిరిగి ప్రభువు యొక్క సహవాసములోనికి రావాలి. It is not the purpose of casting him out of the fellowship. ఆ వ్యక్తిని వినకపోయినప్పుడు సహవాసములో నుండి బయటకు పంపడం కాదు. It is not to satisfy my self-righteousness. నా యొక్క వ్యక్తిగత నీతిని సంతృప్తిపరచడం కాదు. Not for any personal vindication. లేకపోతే నా వ్యక్తిగతమైనటువంటి దాని కొరకు కాదు. But solely I love that brother. కేవలం ఆ వ్యక్తిని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి I want to bring him back to the holiness. ఆ వ్యక్తిని తిరిగి పరిశుద్ధతలోనికి నేను తీసుకురావాలనుకుంటున్నాను కాబట్టి I don't want to waste any time of his precious time that he is out of the fellowship of God and God's people. అతడు కలిగిన ప్రశస్తమైన సమయాన్ని దేవుని నుండి దేవుని ప్రజల నుండి సహవాసము లేకుండా తాను ఉండడానికి. And today we will see the fifth element, that is verses 18 to 20. ఈరోజు 5వ సంగతి మనం చూద్దాం. అది 18 నుండి 20 వచనాల్లో ఉన్నది. Here the authority of discipline. క్రమశిక్షణ చేయడానికి గల అధికారం. Who has the authority to discipline the fellow believer or the believer in the assembly? సంఘములో ఉన్నటువంటి తోటి విశ్వాసి తాను తప్పిదము చేసినప్పుడు అతనిని క్రమపరచడానికి ఎవరు అధికారము కలిగి ఉన్నారు? The disciplining authority God has given to every believer, that I told you in the yesterday itself. తోటి విశ్వాసి తప్పు చేసినప్పుడు అతనిని క్రమపరిచే అధికారం దేవుడు ప్రతి విశ్వాసికి కూడా ఇచ్చాడు. ఆ సంగతిని నిన్నటి దినాన నేను తెలియచేశాను. But our point now is, what is the authority that person has? అయితే ఇప్పుడు మన సంగతి ఏంటి అంటే ఆ క్రమపరిచే లేక క్రమశిక్షణ చేసే ఆ వ్యక్తికి ఉన్న అధికారం ఏంటి? God exercising his authority in and through the local body or local assembly. స్థానిక సంఘము ద్వారా దేవుడు తన యొక్క అధికారాన్ని అభ్యాసము చేస్తూ ఉన్నాడు. To restore that erring child who gone away from the flock. మందలో నుండి తప్పిపోయినటువంటి ఆ వ్యక్తిని తిరిగి సమకూర్చడానికి. So today we see what is the authority. ఈరోజు మనం లేక ఈ సమయంలో ఆ అధికారం ఏంటో మనం చూద్దాం. Verse 18 to 20 we read. 18 నుండి 20 వరకు ఉన్న వచన భాగాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18 నుండి 20వ వచనము వరకు. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గుర్చైనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఎలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పెను. Here we are going to meditate what is the authority to discipline our fellow believer, who has given this. ఈ వచనాల్లో మన తోటి విశ్వాసి తప్పిదము చేసినప్పుడు అతనిని క్రమశిక్షణ చేయడానికి ఈ సహోదరునికి ఉన్నటువంటి అధికారము ఏంటి? ఆ సంగతిని మనం ఆలకిద్దాం. Verse 18, how it started, have you noticed it? వచనం 18 అది ఎలా ఆరంభమైందో మీరు గమనించారా? In English translation it says like this, verily I say unto you. ఇంగ్లీష్ అనువాదములో ఇలా వ్రాయబడింది, మనకి చివరిలో ఉంది, నిశ్చయముగా మీతో నేను చెప్పునదేమనగా అని వ్రాయబడింది. The phrase our Lord used very often. ఆ నిశ్చయముగా అనే మాటను మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేక పర్యాయాలు ఆయన ఉపయోగిస్తూ ఉన్నాడు. That means we need to note that particular thing what our Lord is going to say with very special care. అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ ప్రత్యేకమైన సంగతి ద్వారా ఆయన ఏమి తెలియచేస్తున్నాడో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. And he is going to introduce a teaching of very unusual importance.
అసాధారణమైన ప్రాముఖ్యమైన బోధ గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ పరిచయం చేస్తూ ఉన్నాడు. Our Lord says, "Verily I say unto you." నిశ్చయముగా నేను మీతో చెప్పునదేమనగా అంటున్నాడు. The same phrase we saw in chapter 18 verse 3. 18వ అధ్యాయం 3వ వచనంలో అదే మాటను నిశ్చయముగా చెప్పుచున్నాను అనే మాటను మనం చూస్తాం. Yes, verse 3 it says, "Verily I say unto you, except you be converted and become as little children, you will not enter the kingdom of God." వచనం 3లో అన్నాడు, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. Verily I say unto you. నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. So dear brethren, please notice it. Lord wants to say something. కాబట్టి ప్రియ సహోదరులారా, దయచేసి విషయాన్ని గమనించండి. ప్రభు ఏదో తెలియచేయాలనుకుంటున్నాడు. Even same usage we see in other parts of gospel also. ఇదే పదాన్ని ప్రభు ఉపయోగించడం సువార్తలలో మిగిలిన భాగాల్లో కూడా మనం చూస్తాం. John's Gospel chapter 3 verse 3. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాట వ్రాయబడింది. There our Lord says, "Verily, verily I say unto thee, except a man be born again, he cannot see the kingdom of God." అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితే గాని అతని దేవుని రాజ్యము చూడలేనని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. John 6:47. యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనంలో Our Lord says, "Verily, verily I say unto you, he that believeth on me hath everlasting life." విశ్వసించువాడే నిత్య జీవము కలిగిన వాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు. Again chapter 8 verse 58. 8వ అధ్యాయం 58వ వచనంలో Our Lord says, "Verily, verily I say unto you, before Abraham was I am." అబ్రహాము పుట్టక మున్పే నేను ఉన్నానని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు. So here our Lord is want to say something very important. అంటే నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ప్రాముఖ్యమైన సంగతిని ఇక్కడ తెలియచేయాలనుకుంటున్నాడు. The work of discipline should be undertaken with the greatest care. ఈ యొక్క క్రమశిక్షణ చేసే అనే ఈ పని చాలా జాగ్రత్తతో చేయాలి. Doing it in a wrong way or a wrong spirit, it is as good as doing nothing. సరికాని విధానములో సరికాని ఆత్మ ద్వారా క్రమశిక్షణ చేయడము అనేది అది మంచిది కాదు. It's not only that, it will cause great damage. ఒకవేళ సరికాని పద్ధతిలో సరైన ఆత్మతో కాకుండా నీవు క్రమశిక్షణ చేస్తే అది నష్టాన్ని కలిగిస్తుంది. The verses which we read, verses from 18 to 20, in that 18 and 19 verse had suffered many misinterpretation throughout the history of the church. మనం చదివినటువంటి వచనాలు 18, 19 వచనాల్లో ప్రపంచవ్యాప్తంగా చాలాసార్లు ఈ వచనాలు తప్పుగా ఉపదేశించబడుతూ ఉన్నాయి. The most extreme doctrine was that group of church which says the divine authority for the church to forgive sin. పాపములను క్షమించడానికి సంఘము కలిగిన దైవికమైనటువంటి అధికారం. Even there are other charismatic groups uses the same kind of promises which we see in the Bible in a wrong sense. వేరే సంఘాలు సహవాసాలు కూడా ఈ యొక్క ఉపయోగాన్ని వారు ఉపయోగిస్తూ ఉంటారు. Matthew's Gospel chapter 7 verse 7, our Lord says, "Ask and it shall be given to you, seek and you shall find, knock and it shall be opened to you." మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో మన ప్రభు చెప్పాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అన్నాడు. Matthew's Gospel 21:22, there it says, "And all things whatsoever you shall ask in prayer, believing, you shall receive." మత్తయి సువార్త 21:22లో మీరు ప్రార్థన చేయటప్పుడు వేటిని అడుగుదురో అవి మీరు పొంది ఉన్నారని నమ్మినెడలా మీరు నిశ్చయముగా పొందుదురు అన్నాడు. So these charismatic groups use these verses to claim any kind of blessings. కాబట్టి ఈ కారిస్మాటిక్ సహవాసాల వారు ఇలాంటి వచనాలను ఆధారం చేసుకొని ఎలాంటి వాగ్దానాన్నైనా ఇది నిశ్చయంగా నెరవేరుతుందని చెప్తూ ఉంటారు. To claim every imaginable blessings. అంటే ఊహించే ఆశీర్వాదాలన్నిటి కూడా వారు మేము పొందుకున్నాం అనుకుంటారు. Here what is the context in this passage? ఈ భాగములో ఉన్నటువంటి సందర్భం ఏంటి? Here our Lord is not saying that he was not teaching that God's power can be bent to men's will. దేవుని యొక్క శక్తి
మానవుని ఇష్టాన్ని జరిగిస్తుంది అని ఇక్కడ చెప్పడం లేదు. or man can force the heaven to do the things. లేకపోతే మానవుడు పరలోకాన్ని ఈ సంగతులు చేయమని అతడు ఆజ్ఞాపించడు. But to the contrary, his promise was that when his people bend their will to his, he will endorse it. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాగ్దానం ఏంటంటే తన ప్రజలు ఆయన యొక్క చిత్తానికి లోబడినప్పుడు అప్పుడు దానిని ఆయన అనుగ్రహిస్తాడు. And he not only endorsed it, and he empowered their act of obedience. ఆయన అనుగ్రహించడమే కాదు, వారు ఎప్పుడైతే ప్రభువుకి విధేయత చూపుతారో ఆ విధేయత క్రియను ఆయన బలపరుస్తాడు. Here in the passage, our Lord is continuing the instruction of church discipline. ఇక్కడ మన ప్రభువు సంఘ క్రమశిక్షణను కొనసాగిస్తూ ఉన్నాడు. Our Lord is saying that church has the divine mandate to discipline God's people. మన ప్రభు ఏమంటూ ఉన్నాడు అంటే దేవుని ప్రజలను క్రమశిక్షణ చేయడానికి సంఘము అధికారము కలిగి ఉంది అంటూ ఉన్నాడు. The 4 stages of disciplining which we have seen yesterday. నిన్నటి దినాన క్రమశిక్షణ చర్యలో 4 దశలు మనం చూసాం. So to discipline them, those who refuse to repent. ఎవరిని క్రమశిక్షణ చేయాలి అంటే పశ్చాత్తాపపడడానికి, మారు మనసు పొందడానికి ఎవరైతే నిరాకరిస్తారో వారిని క్రమశిక్షణ చెయ్యాలి. Here in verse 18 we read, verily I say unto you, whatsoever you shall bind on earth shall be bound in heaven, and whatsoever you shall loose on earth shall be loosed in heaven. నిశ్చయముగా నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు భూమి మీద వేటిని బంధింతురో పరలోకమందును వాటిని బంధింతురు, భూమి మీద వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడును అంటూ ఉన్నాడు. Here the particular words bound in heaven or loosed in heaven. పరలోకములో బంధింపబడడం, పరలోకములో విప్పబడడం అనే మాట. Jewish rabbis use this particular phrase very often. యోధా మత బోధకులు వారు ఎక్కువగా ఈ పదాన్ని ఉపయోగించారు. To indicate whether what you are doing is forbidden or permitted in the light of God's revealed word. దేవుని యొక్క వాక్యానుసారంగా నీ జీవితంలో ఇది అనుమతించబడిందో లేదో తెలియచేసేటువంటి సంగతి. The idea is not that God is compelled to conform to the church's decision. ఇక్కడ ఉన్నటువంటి ఆలోచన దేవుడు సంఘ నిర్ణయాలను ఆయన ఒత్తిడి చేస్తాడు, బలవంత పెడతాడు అని కాదు. But that when the church follows the Christ pattern for the disciplining, క్రమశిక్షణ చేసేటప్పుడు క్రీస్తు మాదిరిని సంఘము అనుసరిస్తే so it confirms the decision what God has already done. దేవుడు ముందుగా ఏదైతే చేశాడో ఆ యొక్క నిర్ణయానికి వీరు కూడా వస్తారు. And thereby receives heaven's approval. అప్పుడు పరలోకము నుండి అధికారాన్ని మనం పొందుకుంటాం. The approval of authority. ఆ అధికారము అనే అంగీకారం పరలోకము నుండి మనకి ఇవ్వబడుతుంది. Similar expression we see in John's Gospel chapter 20 verse 23 for forgiving the sin. పాపములను క్షమించే విషయంలో యోహాను సువార్త 20వ అధ్యాయం 23వ వచనంలో ఇలాంటి భావమే మనం అక్కడ చూస్తాం. Forgiving sin and retaining the sins. పాపములను క్షమించడం అనే సంగతి. Here is the verse 23, it reads like this, whomsoever sins you remit, they are remitted unto them, and whosoever sins ye retain, they are retained. మీరు ఎవరి పాపములు క్షమించుదురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములను మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండును అంటూ ఉన్నాడు. So in regard to forgiving sins and retaining sins, పాపములను క్షమించడం, పాపములను నిలిచి ఉండేటట్లుగా చేయడం. believers have the authority to declare that the sins are either forgiven or not forgiven. విశ్వాసులు ఎలాంటి అధికారం కలిగి ఉన్నారు అంటే పాపములు క్షమించబడ్డాయి అని ప్రకటించే అధికారం కలిగి ఉన్నారు, పాపములు క్షమించబడలేదు అని ప్రకటించే అధికారాన్ని కూడా కలిగి ఉన్నారు. When that declaration is based on the teaching of God's word, ఆ ప్రకటన ఏదైతే ఉందో అది దేవుని సారమైనదిగా ఉండాలి, లేక బోధన అనుసరించి ఉండాలి. For example, if a person has received Jesus Christ as Savior, ఒక ఉదాహరణకి ఒక వ్యక్తి యేసుక్రీస్తును రక్షకునిగా స్వీకరించాడు, he received Jesus as his Savior and the Lord, యేసుక్రీస్తును తన ప్రభువుగా తన రక్షకునిగా అంగీకరించాడు. the church can confidently tell that person your sins are loosened. ఇప్పుడు సంఘము చాలా
నిశ్చయంగా చెప్పవచ్చు, నీ పాపములు విడిచిపెట్టబడ్డాయి అని. Because that is the phrase our Lord used in this verse. ఎందుకంటే మన ప్రభు ఈ యొక్క వచనంలో ఉపయోగించబడిన పదం అదే. Loose means the forgiven. విప్పబడము అంటే క్షమించడం. Because the word confirms it. ఎందుకంటే దేవుని వాక్యము దాన్ని రుజువు చేస్తుంది. Then why can I tell that brother that your sins are forgiven? దేవుని వాక్యం రుజువు చేస్తూ ఉన్నప్పుడు ఆ సహోదరునితో, సహోదరుడా నీ పాపములు క్షమించబడినవి అని నేను ఎందుకు చెప్పలేను? Because the word of God says so. ఎందుకంటే దేవుని వాక్యం అలాగూ సెలవిస్తూ ఉంది. Or in the other hand, a person refuses to receive Christ. లేక వేరే వైపు మనం ఆలోచన చేస్తే, ఒక వ్యక్తి క్రీస్తును అంగీకరించడానికి నిరాకరిస్తూ ఉంటే, the church can confidently tell that person that your sins are bound in heaven. సంఘము చాలా నిశ్చయంగా ఆ వ్యక్తితో చెప్పవచ్చు, సహోదరుడా నీ పాపములు పరలోకములో బంధించబడి ఉన్నాయి. Or it is not forgiven. నీ పాపములు క్షమించబడలేదు. Because through Christ, through his redemption work, through him only the forgiveness of sin. ఎందుకంటే క్రీస్తు ద్వారా, క్రీస్తు యొక్క విమోచన కార్యము ద్వారానే పాప క్షమాపణ అనేది జరుగుతూ ఉంది. Then let's think about it. Can we say that your sins are forgiven or not forgiven? ఈ విషయం గురించి ఆలోచన చేయండి. ఒక వ్యక్తితో నీ పాపములు క్షమించబడినవి, మరొక వ్యక్తితో నీ పాపములు క్షమించబడలేదు అని మనం చెప్పగలమా? Yes, the believer, a person, when he accepts Christ, we can confidently say that his all sins are forgiven. అవునండి, అలా చెప్పే అధికారం మనకున్నది. అనగా ఒక వ్యక్తి హృదయపూర్వకంగా యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఆ వ్యక్తితో నీ పాపములు క్షమించబడినవి అని మనం తెలియచేయవచ్చు. So the basis for the declaration is the word of God. పాపములు క్షమించబడినవి అని ప్రకటన చేయడానికి ఆధారం ఏంటి అంటే దేవుని వాక్యమే. So our subject is disciplining. మన అంశం ఏంటి అంటే క్రమశిక్షణ చేయడం. So this is a serious subject or serious ministry in the church. సంఘములో ఇదొక తీవ్రమైనటువంటి అంశం, తీవ్రమైనటువంటి అంశం. అదే సమయంలో ఇది తీవ్రమైనటువంటి కార్యము. Even in the assembly, the people may approach this kind of ministry with a lot of reluctance. సంఘములో ఇలాంటి పరిచర్య చేస్తున్నప్పుడు సభ్యులు చాలా బంధాలతో వారి ఈ సమస్యను పరిష్కరిస్తూ ఉంటారు. They may say that who are we to do such work? కొద్దిమంది ఏమంటారంటే, అలాంటి పరిచర్య చేయడానికి మనం ఎవరమన్నా, What authority we have మనకి ఏ అధికారం ఉందన్నా, to do such a strong action against the fellow believers? తోటి విశ్వాసం మీద అంతటి బలమైనటువంటి చర్య జరిగించడం. Because we are also sinful. ఎందుకంటే మనము కూడా పాపభరితమైన వారమే. But when the church administering the disciplining according to the pattern given in the Bible, బైబిల్లో ఇవ్వబడినటువంటి పద్ధతిని, మాదిరిని సంఘము అనుసరిస్తూ ఉన్నప్పుడు, that is what we have seen in Matthew, verses from 15 to 17. 15వ వచనం నుండి 17వ వచనం వరకు ఉన్న భాగం అదే. I can have the perfect confidence. నేను నిశ్చయముతో ఈ సంగతులను నేను తెలియచేస్తూ ఉన్నాను. In the authority and power given from the heaven, as promise. పరలోకము నుండి ఆ అధికారము, శక్తి అనేది వాగ్దానముగా ఇవ్వబడింది. That promise is verses from 18 to 20. ఆ యొక్క వాగ్దానమే 18వ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్న లేఖన భాగం. The Lord gives no command without giving necessary power and authority to obey it. మన ప్రభువు ఆయన అవసరమైన శక్తిని, అవసరమైనటువంటి అధికారాన్ని అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. దాన్ని మనం అంగీకరించాలి. The church must under the authority of God. సంఘము దేవుని అధికారము క్రింద ఉండాలి. Authority of God's word. దేవుని వాక్యం అనే అధికారము క్రింద. And God exercising his authority through that local church or local body. దేవుడు తన యొక్క అధికారాన్ని ఆ స్థానిక సంఘము ద్వారా ఆయన అభ్యాసము చేస్తూ ఉన్నాడు. And as I said, the basic desire of each believer who is doing is for the restoration of my fellow believer. నేను ముందుగానే చెప్పినట్లుగా ఒక విశ్వాసి యొక్క ప్రాథమికమైన కోరిక ఏమై ఉండాలి అంటే, ఎవరైతే ప్రభువుని ఎరిగి తప్పిపోయారో నా తోటి సహోదరుడైన విశ్వాసిని తిరిగి నేను తీసుకొని రావాలి. And verse 19. వచనం 18 చూడండి. And again we see that same phrase. There our Lord says, again I say unto you. మరలా నేను మీతో తెలియచేయనిదేమనగా అంటూ ఉన్నాడు 19వ వచనంలో. What is it?
ఆయన ఏం చెప్తున్నాడు Because our Lord said something before. అంటే మరలా చెప్తున్నాడు అంటే దానికి ముందు ప్రభు ఏదో చెప్పాడు. What is why verse 19 says? 19వ వచనం చూడండి. That if two of you shall agree on earth as touching anything that they shall ask, it shall be done for them of my Father which is in heaven. మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గుర్చైనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. See, here our Lord says, here our Lord says that if two of you shall agree. ఇక్కడ మన ప్రభు ఏమంటున్నాడు, మీలో ఇద్దరు ఏకీభవించిన ఎడల. In verse 16 is mentioned that about the two people. వచనం 16లో ఇద్దరు సాక్షులు అనే మాట ప్రస్తావించాడు. That is referring back to that verse 16 about two witnesses of to take to the church to the person who sinned. ఏ వ్యక్తి అయితే తప్పిదం చేశాడో ఆ వ్యక్తిని క్రమపరచడానికి ఇద్దరు సాక్షులను తీసుకొని వెళ్ళాలి అని 16వ వచనంలో చెప్పాడు. So our Lord says that the Father also acts along with these witnesses. అంటే తండ్రి కూడా ఈ ఇద్దరు సాక్షులతో కలిసి ఆయన సాక్ష్యం ఇస్తాడు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. The purpose is to purify the church. దీని ఉద్దేశం ఏంటి అంటే సంఘమును పవిత్రపరచడానికి. Our Lord said if two of you agree together, the word agree. ఇక్కడ 19వ వచనంలో మన ప్రభు ఏమన్నాడంటే ఇద్దరు ఏకీభవించిన ఎడల. Agree means sound together or in agreement with each other. ఏకీభవించడము అంటే ఒకరినొకరు అంగీకరించడం. Each other in accordance with the word of God. దేవుని వాక్యానుసారంగా ఒక అంశములో ఇద్దరు ఏక అభిప్రాయము కలిగి ఉండడం లేక ఏకీభవించడం. Then they can be very sure that they are in agreement with God the Father who is in heaven. వారిద్దరూ ఒక వాక్య క్రమాన్ని అంగీకరించిన వారైతే నిశ్చయముగా వారు తండ్రి అయిన దేవుని వాక్య క్రమాన్ని కూడా అంగీకరించిన వారు అని మనం గ్రహించగలం. Verse 19 also we misinterpret the verse for our convenience many times. 19వ వచనంలో కూడా చాలా సార్లు మన అనుకూలత కొరకై తప్పుగా ఆ లేఖనాన్ని మనం విభజించి చెప్తూ ఉంటాం. Believers take it as a blank check for the promise God has given. విశ్వాసులు దేవుడు అనుగ్రహించిన వాగ్దానముగా ఒక ఖాళీ చెక్కులాగా ఈ 19వ వచనాన్ని తీసుకుంటారు. But it does not fit with the context of church discipline. అయితే సంఘ క్రమశిక్షణకు ఈ వచనం అంతా సరిపోయినట్లుగా మనకు కనబడదు. But it does violence to the rest of the scripture. అయితే మిగిలిన లేఖన భాగాలకు ఇది కొంత విరోధంగా లేక భిన్నంగా ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. Such interpretation is something like equal to a magic formula. అలాంటి వాక్య వివరణ అనేది అదేదో మ్యాజిక్ లాంటిది అన్నమాట. In which God is bound to grant any foolish or sinful request. దేవుడు ఏ వెర్రివారి యొక్క పాపభరితమైన వాటిని ఆయన బంధించడు. And in verse 20 when he comes, 20వ వచనానికి వచ్చినప్పుడు there our Lord says, verse 20, for where two or three are gathered together in my name, there am I in the midst of them. 20వ వచనంలో ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అన్నాడు. So here our Lord says the Father is in agreement with you too, or the witnesses. ఇక్కడ మన ప్రభు ఏమంటున్నాడంటే ఇద్దరు సాక్షులతో తండ్రి కూడా ఏకీభవిస్తూ ఉన్నాడు. But our Lord says he is in agreement with his people. మన ప్రభు ఏమంటున్నాడు, ఆయన తన ప్రజలతో కూడా ఆయన ఏకీభవించేవాడుగా ఉన్నాడు. Not only the Father confirmed discipline which is administered according to the word of God. దేవుని వాక్యానుసారంగా తండ్రి క్రమపరచడమే కాదు, but the Son also had his divine confirmation. కుమారుడు కూడా దైవికమైనటువంటి నిశ్చయత ఆయన చూపిస్తూ ఉన్నాడు. And verse 20 also very much misinterpreted. 20వ వచనం కూడా చాలా తప్పుగా క్రైస్తవ సమాజంలో ఉపదేశించబడుతూ ఉంది. Though it is not as serious as the previous verses. ఈ ముందు వచనాలు ఎంత ప్రాముఖ్యమైనవో అంత ప్రాముఖ్యమైనది కాదు ఇది. To claim Lord's presence at a small worship meeting, ఒక చిన్న ఆరాధన కూడికలో ప్రభు సన్నిధి ఉన్నది అని తెలియచేయడం, or a bigger gathering, లేకపోతే ఒక పెద్ద సమూహములో దేవుని సన్నిధి ఉన్నదని తెలియచేయడం, or a prayer meeting, లేకపోతే ఒక చిన్న ప్రార్థనా కూడికలో దేవుని సన్నిధి ఉన్నదని తెలియచేయడం. many times we just say that Lord thank you for thy presence, we are only few, so but still your presence is there.
చాలాసార్లు మనం కూడి వచ్చినప్పుడు మనం అంటాం, మనం కొద్దిమందే ఉంటాం, కానీ ప్రభువా నీ సన్నిధి మా మధ్య ఉంచినందుకై నీకు స్తోత్రము అని అంటాం. I'm not saying that you cannot pray like that. అలాగూ ప్రార్థన చేయకూడదని నేను చెప్పడం లేదు. But it is little misinterpreted. అయితే అది కొంత సరికానటువంటి వివరణ. Because Christ is always present with his people. ఎందుకంటే క్రీస్తు ప్రభువారు ఎల్లప్పుడూ తన ప్రజలతో ఆయన ఉన్నాడు. Even with a lone believer, even with a one person, our Lord is present with him. ఒక్క వ్యక్తితో కూడా, ఒకవేళ ఒక వ్యక్తే ఉన్నాడు, అతడు విశ్వాసి అయితే ఆ విశ్వాసిలో ప్రభు ఉన్నాడు. Then just think about it. But there is no error of praying like that. అలాంటప్పుడు మరి ప్రభువా మేము కూడి వచ్చినప్పుడు మీరు మా మధ్య ఉన్నందుకై స్తోత్రము అని ప్రార్థించడంలో తప్పేమీ లేదు. But the context is different. అయితే ఇక్కడ ఉన్న సందర్భం వేరు. There is, our Lord is present there. Our Lord is assuring his presence in regard to the discipline the church has taken. అక్కడ మన ప్రభు ఏం తెలియచేస్తున్నాడు అంటే, సంఘములో తప్పిదము చేసిన వ్యక్తిని క్రమశిక్షణ చేసే సమయంలో 2-3 ఉంటే వారి మధ్య ప్రభువు కూడా ఉంటాను అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. So in regard to discipline, there is one more thing. We need to be very honest in the church when we deal with these situations. ఈ పరిస్థితులను మనం వ్యవహరించేటప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి సంఘంలో. Ephesians chapter 4 verse 15 says like this, speaking the truth in love. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో రాయబడింది, ప్రేమతో సత్యమును తెలియపరుచుచు. A proud Christian cannot speak truth in love. ఒక అతిశయంగా ఉండేటువంటి క్రైస్తవుడు సత్యాన్ని ప్రేమతో తెలియచేయలేడు. He will use the brother's fault as a weapon. అతడు ఆ ఎదుటి సహోదరుని యొక్క తప్పిదాన్ని ఒక ఆయుధంగా ఉపయోగిస్తాడు. He will use it as a weapon to fight with. అతని యొక్క లోపాన్ని, అతని తప్పిదాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించి అతని మీద పోరాడతాడు. Instead of using it as a tool to build him up. అతన్ని తిరిగి సమకూర్చడానికి, తిరిగి కట్టడానికి, ఒక పాత్రగా ఉపయోగించడానికి బదులుగా. That's what our Lord does. మన ప్రభు వాస్తవానికి అదే చేశాడు. When even in our failures, Lord uses our failures to build us up. మన యొక్క ఓటములను, మన లోపాలను, మనలను తిరిగి కట్టడానికి ప్రభు వాటిని ఉపయోగించాడు. But what believers do? కానీ విశ్వాసులు ఏం చేస్తున్నారు? Just the opposite. ఆ విశ్వాసులు దీనికి వ్యతిరేకంగా చేస్తున్నారు. That is not God's desire. కానీ దేవుని కోరిక అది కాదు. Even he has committed a mistake or a sin, use it as a tool to build him up. ఒకవేళ అతడు తప్పిదం చేశాడా, పాపం చేశాడా, ఆ యొక్క పొరపాటును తన జీవితాన్ని కట్టడానికి ఒక పాత్రగా మీరు ఉపయోగించండి. You know what was the first internal problem in the New Testament church? క్రొత్త నిబంధన సంఘములో మొట్టమొదట వచ్చినటువంటి లోపల సమస్య ఏంటది? It was dishonesty. అది యథార్థత లేకపోవడం. What was the result? దాని ఫలితం ఏంటి? The result was the judgment of death. దాని ఫలితం ఏంటి? దాని ఫలితముగా వారు, అనగా అబద్ధం చెప్పిన వారు, వాస్తవం చెప్పని వారు చనిపోయారు. We know that about Ananias and Sapphira. వారెవరు? అననీయ, సప్పీరాలు. The second internal problem, there was another problem again. మరలా ఆ సంఘములో లోపల మరొక సమస్య వచ్చింది. That is in the very next chapter of Acts of Apostles. అపోస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయములో ఆ సమస్యను మనం చూస్తాం. What was the second problem? అక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటి? It was the internal problem which had to do with the people being neglected. ప్రజలను తిరస్కరిస్తూ ఉన్నారు, అగౌరవపరుస్తూ ఉన్నారు. There we read that the widows were neglected. అక్కడ విధవరాండ్రు చిన్న చూపు చూపబడుతున్నారు అని 6వ అధ్యాయంలో మనం చదువుతాం. In the first case it was dishonesty. మొదటి లోపమేమో యథార్థత లేకపోవడం, అబద్ధము చెప్పడం. And God judged it immediately. వెంటనే దేవుడు వారికి తీర్పు తీర్చాడు. And the judgment was death. ఆ తీర్పు ఏంటి అంటే వారు ఇరువురు మరణించారు. But when the members and leaders faced this problem in the second case with truth and love, what was the result? It was a blessing. అయితే ప్రేమతో, సత్యముతో రెండవసారి వచ్చిన సమస్యను వారు పరిష్కరించినప్పుడు దాని ఫలితం ఏంటి? గొప్ప ఆశీర్వాదం. So if you practice love without truth, it is hypocrisy. సత్యము లేకుండా ప్రేమను నీవు అభ్యాసము చేస్తే
అది వేషధారణ. If you practice truth without love, then it is brutality. ప్రేమ లేకుండా సత్యాన్ని నీవు అభ్యాసము చేస్తే అది కూడా సరైనది కాదు. Our Lord always taught truth with love. మన ప్రభు ఎల్లప్పుడూ కూడా సత్యాన్ని ఆయన ప్రేమతో బోధించాడు. That was, we see it on the cross of Calvary. కలువరి శిలువలో ఆ సందర్భాన్ని మనం చూస్తాం. The psalmist says, the truth and love which have met together. కీర్తనాకారుడు అంటాడు, సత్యము ప్రేమ అవి రెండు ఏకము చేయబడ్డాయి అంటాడు. Psalm 85 verse 10 it says so, the truth and love which met together. 85వ కీర్తన 10వ వచనంలో ప్రేమ సత్యము రెండు ఏకము చేయబడ్డాయి అన్నాడు. That's how our Lord dealt with. అలాగూ మన ప్రభు ఆయన ఏ విషయంలోనైనా ఆయన చొరవ తీసుకునేటప్పుడు అలాగే చేశాడు. The justice or the truth which was displayed on the cross, శిలువలో చెప్పబడినటువంటి ఆ నీతి లేక ఆ తీర్పు, at the same time God's love displayed along with that. శిలువలో దేవుని తీర్పు కనబడింది, అదే సమయంలో దేవుని ప్రేమ కూడా కనబడింది. And they both met together on the cross of Calvary. కలువరి శిలువలో దేవుని సత్యము దేవుని ప్రేమ ఒకసారి అవి That ప్రత్యక్షపరచబడ్డాయి. is the pattern our Lord has given to each and every believer. అలాంటి మాదిరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి విశ్వాసికి కూడా ఆయన ఇచ్చాడు. So Jesus always taught that love and truth which goes together. కాబట్టి యేసు ప్రభువారు ఎప్పుడు ఈ సత్యాన్ని బోధించాడు, అదేంటంటే ప్రేమ సత్యము రెండు కలిసి వెళ్ళాలి. But at the same time the truth hurts sometimes. కొన్నిసార్లు సత్యము నొప్పిస్తుంది. Proverbs chapter 27 verse 6 it says like this. సామెతల గ్రంథం 27వ అధ్యాయం వచనం 6లో ఇలా చెప్పబడింది. There is a phrase like this, faithful are the wounds of a friend. 27 verse 6. 6. 27వ అధ్యాయం వచనం 6లో మేలును కోరిన స్నేహితుడు గాయములు చేయును అనే మాట వ్రాయబడింది. The faithful are the wounds of a friend. మేలు చేసే స్నేహితుడు గాయములు చేస్తాడు. Yes, the truth may hurt you sometimes. కొన్నిసార్లు సత్యము మిమ్మల్ని నొప్పిస్తుంది. But if it is from the friend who loves you, అయితే నిన్ను ప్రేమించే స్నేహితుడు నుండి ఆ సత్యము పలకబడితే that is the mark of his faithfulness. అది ఆయన యొక్క యథార్థతకు గుర్తుగా ఉంది. Suppose if he faced the truth with a tool to harm you, అయితే అతడు సత్యమును నీకు హాని కలిగించడానికి ఒక ఆయుధముగా ఉపయోగిస్తే, then the result will be opposite. కానీ దాని ఫలితం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. The love is just a show out of it. ప్రేమ అనేది దాని నుండి కనబడదు. But here our Lord says, or the Spirit of God says, faithful are the wounds of a friend, the friend who loves you. ఇక్కడ మన ప్రియ ప్రభు లేక పరిశుద్ధాత్ముడు అంటూ ఉన్నాడు, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును అంటూ ఉన్నాడు. And the verse 19 it reminds us the church must agree in prayer as it seeks to discipline an erring brother. ఒక సహోదరునికి తీర్పు తీర్చేటప్పుడు లేక క్రమశిక్షణ చేసేటప్పుడు సంఘము ప్రార్థనలో ఏకీభవించాలి అని 19వ వచనంలో చెప్పాడు. And at the same time verse 20 also reminds us there must be a fellowship, there must be a worshiping community. వచనం 20లో సహవాసం ఉండాలి అని, ఆరాధనలో ఏకీభవించాలి అని 20వ వచనంలో కూడా తెలియజేస్తూ ఉన్నాడు. The Holy Spirit can convict both the offender and the church. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే నష్టం కలిగించారో వారికిని సంఘానికిని ఆయన సహకరించేవాడుగా ఉన్నాడు. Also he can even judge the sin. ఆయన పాపాన్ని శిక్షించేవాడుగా ఉన్నాడు. So therefore our Lord is the pattern for us, taking the truth in love. సత్యమును ప్రేమతో తీసుకుని వెళ్ళడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి మాదిరిగా ఉన్నాడు. So what is the authority of discipline? క్రమశిక్షణ చేయడానికి గల అధికారం ఏంటి? God is the one who is exercising his authority. దేవుడే తన యొక్క అధికారాన్ని అభ్యాసము చేస్తున్నవాడు. He is in agreement. God the Father is in agreement with the local body who are executing that discipline. ఎవరైతే ఆ క్రమశిక్షణ చర్యను జరిగిస్తూ ఉన్నాడో వారితో అనగా స్థానిక సంఘముతో తండ్రి ఏకీభవిస్తూ ఉన్నాడు. And even the Son of God, he is also confirming his presence in the midst of them. దేవుని కుమారుడు అతడు కూడా అలాంటి పరిస్థితుల మధ్య ఆయన ఉండడం,
ఆయన సన్నిధి ఉండడం మనం చూస్తాం. So God exercising his authority through the local body. స్థానిక సంఘము ద్వారా దేవుడు తన యొక్క అధికారాన్ని అభ్యాసము చేస్తూ ఉన్నాడు. So disciplining is a something serious subject which the assembly has to take it up. కాబట్టి క్రమశిక్షణ చేయడము అనేది ఒక తీవ్రమైనటువంటి అంశం. ఇది ఖచ్చితంగా సంఘములో ఆచరించాలి. That disciplining doesn't mean to punish that person. క్రమశిక్షణ చేయడం అంటే ఆ వ్యక్తిని శిక్షించడం కాదు. The discipline means to correct, to teach and lead him to the restoration. క్రమశిక్షణ చేయడం అంటే అతన్ని సరిచేయడం, అతన్ని హెచ్చరించడం, అతన్ని తిరిగి పరిశుద్ధతలోనికి తీసుకొని రావడం. Now we'll go to the last topic, that is not only disciplining, we need to forgive them. చివరి అంశాన్ని కూడా మనం వద్దాం. అదేంటి అంటే క్రమశిక్షణ చేయడమే కాదు, ఆ వ్యక్తిని మనం క్షమించాలి కూడా. If he is a child, he need to be forgiven also. ఒకవేళ అతడు పిల్లలను పోలిన వాడైతే ఖచ్చితంగా అతన్ని క్షమించాలి. The remaining passage, the closing portion, verses from 21 to 35, our Lord is teaching the same subject, the forgiveness. 21 నుండి 35 వరకు ఉన్న లేఖన భాగములో తప్పిదము చేసిన సహోదరుని క్షమించుట అనే సత్యాన్ని మన ప్రభు నేర్పుతూ ఉన్నాడు. Every person in the local assembly or in the church, they are forgiven as children. స్థానిక సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి కూడా పిల్లల వలె వారు క్షమించబడాలి. The forgiveness is not natural to the man. క్షమించబడము అనేది మానవునికి సాధారణమైనది కాదు. One king of France, he said like this, it is very much, people may agree, some of the people may agree, he said like this, nothing smells so sweet as the dead body of your enemy. మీ శత్రువుని యొక్క శవము అది మీకు చాలా మధురంగా ఉంటుంది, దానికంటే మధురమైనది మామిడికాయలు కూడా ఉండవు అనమాట. శత్రువు శవమే అంత మధురంగా ఉంటుంది. Forgiveness is not that easy thing. అంటే క్షమించడము అనేది, శత్రువు శవం తీపిగా ఉంటుందంటే దాని అర్థం ఏంటి? క్షమించడం అంత సులువు కాదని అర్థం. It is not natural for the man. క్షమించడము అనేది మానవులకు సాధారణమైన సంగతి కాదు. But nothing characterizes the new nature of a Christian. అయితే ఒక క్రైస్తవుని యొక్క నూతన స్వభావాన్ని, ఆ స్వభావముల గుణాన్ని కలిగి ఉండాలి. Because nothing so characterizes the nature of our Lord. మన ప్రభు యొక్క స్వభావాన్ని ఏది కూడా మార్చలేదు. The character of forgiveness. మన ప్రభు యొక్క స్వభావం ఏంటి? క్షమించే స్వభావం. Yesterday I told you, we have the mind of Christ in us. నిన్న దినాన్ని నేను చెప్పాను, మనము క్రీస్తు యేసు యొక్క మనసును కలిగి ఉన్నాం. The most striking words on the cross, we see it, Luke's Gospel 23 verse 34. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో సిలువలో యేసు ప్రభువారికి విరోధంగా చాలా సంగతులు మాట్లాడారు. There our Lord says, Father, forgive them, for they know not what they do. అక్కడ మన ప్రభు అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు అన్నాడు. Following the Lord's example, Stephen also used the same words. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మాదిరిని అనుసరించి స్టెఫను కూడా అవే మాటలు పలికాడు. Acts chapter 7 verse 60, Stephen said, Lord, do not charge them with this sin. 7వ అధ్యాయం 16వ వచనంలో, ప్రభువా వీరి మీద ఈ దోషము మోపవద్దయ్యా అన్నాడు. Let's think about your own children. మీ యొక్క సొంత పిల్లల గురించి ఆలోచన చేయండి. It is not difficult to forgive your children. మీ పిల్లల్ని క్షమించడం మీకేమంత కష్టతరం కాదు. Especially the parents do it instinctively. ప్రత్యేకంగా తల్లిదండ్రులు పిల్లలు తప్పిదం చేస్తే వెంటనే వారిని క్షమిస్తారు. Because we understand that they are uninformed. ఎందుకంటే వారు తెలియక ఎరుగక అలా చేశారని మనం ఎరుగుదాం. They are inexperienced or immature. వారు పరిపక్వత లేనివారు, అనుభవం లేనివారని మనకు తెలుసు. Even when they hurt deeply, we forgive them. వారు లోతుగా మనలను బాధ పెట్టినా మన సొంత పిల్లల్ని మనం క్షమిస్తాం. It is very hard to hold our grudge against our children. మన పిల్లల మీద ద్వేషము పగ పెట్టుకోవడం అనేది చాలా కష్టం. పెట్టుకుంటామా? It is also true in the spiritual sense. అలాగే ఆత్మీయ కోణములో కూడా ఇది వాస్తవం అండి. Because all believers are children. ఎందుకంటే విశ్వాసులందరూ పిల్లల్ని పోలిన వారే. This forgiveness reflects the highest human virtue.
ఈ యొక్క క్షమించడము అనేది ఉన్నతమైన గుణాన్ని సూచిస్తూ ఉంది. because it reflects the character of God. ఎందుకంటే అది దేవుని యొక్క గుణాన్ని కనపరుస్తూ ఉంది. The person who forgives his fellow believer, he emulates the character of God. ఏ వ్యక్తి అయితే తన తోటి విశ్వాసుని క్షమిస్తాడో ఆ వ్యక్తి తన దేవుని యొక్క గుణాన్ని కనపరిచేవాడుగా ఉన్నాడు. In another direction, Christians need to forgive because they themselves need forgiveness. వారికి క్షమాపణ అవసరం కాబట్టి వారు ఖచ్చితంగా క్షమించవలసిందే. Forgiveness is the key factor to keep the church in the unity. క్షమాపణ అనేది సంఘాన్ని ఐక్యంగా ఉంచడానికి సాధ్యమవుతుంది. It is the key to the love. అది ప్రేమకు తాళపు చెవి లాంటిది. And that forgiveness is the basis for all meaningful relationships. అన్ని సంబంధాల మధ్య అనగా అర్థ సహితమైన మంచి సంబంధాల మధ్య క్షమాపణ అనేది చాలా అవసరం. So our Lord closing this chapter, this discourse with the importance of forgiveness. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు క్షమాపణ యొక్క ప్రాముఖ్యతతో ఈ అధ్యాయములో తన ప్రసంగాన్ని ముగిస్తూ ఉన్నాడు. We are not going to read the whole passage. There are three things in this passage. ఇప్పుడు మనం భాగమంతా చదవం కానీ ఆ భాగంలో ముఖ్యంగా 3 సంగతులు ఉన్నాయి. Verses from 21 to 35. 21 నుండి 35 వరకు ఉన్న లేఖన భాగములో The first verse, the verse 21, here we see Peter's inquiry about forgiveness. క్షమాపణ గురించి పేతురు ప్రభువుని అడగడం 21వ వచనంలో మనం చూస్తాం. And verse 22, it says, our Lord's teaching about the extent of God's forgiveness to the believers. 22వ వచనంలో విశ్వాసులను ప్రభువు ఎంతగా క్షమిస్తాడు ఆ క్షమించే దాని గురించిన బోధ 22వ వచనంలో చెప్పాడు. And from verses 23 to 35, our Lord gives a negative example of their duty to forgive. 23 నుండి 35 వరకు క్షమించే ఆ పనిలో ఉన్న దానికి ఆ నకారాత్మకమైన ఉదాహరణలు మన ప్రభు ఇక్కడ తెలియచేశాడు. In the remaining 15 minutes, shortly, we look into verse 21 and 22. 21, 22 వచనాలు మన ముందున్న ఇంకా 15 నిమిషాల సమయం ఉంది. ఆ సమయంలో ఆ సంగతులు మనం ప్రస్తావించుకుందాం. Verse 21 and 22. 21, 22 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21, 22. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మారులు అతన్ని క్షమింపవలను? 7 మారుల మట్టుకా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. Verse 21, it's about the inquiry about forgiveness from Peter. పేతురు ప్రభువుని ప్రశ్నిస్తూ ఉన్నాడు, ప్రభువా, ఒకవేళ నా సహోదరుడు నా విషయంలో తప్పిదం చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి? Peter knew the human nature. పేతురికి మానవ స్వభావం ఏంటో బాగా తెలుసు. How many times human need the forgiveness? ఎన్నిసార్లు మానవుని క్షమించాలి? Often for the same offense. ఒకే తప్పు చేశాడు. He wondered how many times Christians as a body and as individuals obliged to forgive the fellow believers. క్రైస్తవులుగా వ్యక్తిగతంగా శారీరకంగా అనగా ఒక శరీరముగా క్షమించడం ఎన్నిసార్లు చేయాలి అని పేతురు అడుగుతూ ఉన్నాడు. Or in other words, how many times he should be allowed to repent and restore to the fellowship. లేకపోతే వేరే మాటల్లో చెప్పాలి అంటే ఒక తప్పిపోయిన వ్యక్తిని తన్ని తిరిగి సహవాసములోనికి అనుమతించడానికి ఎన్నిసార్లు అలా చేయాలి అన్నాడు. Jesus said in another occasion, that is in Luke's Gospel chapter 17 verse 3. లూకా సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు వేరే సందర్భంలో చెప్పాడు. Here we read it like this: take heed to yourselves. If your brother sins against you, rebuke him, and if he repents, forgive him. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతని గద్దించుము, అతని మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించుము అన్నాడు. So he commands to rebuke and to forgive, cover any sin a fellow believer may commit. ఒకవేళ అతడు ఏ తప్పిదం చేసినా గద్దించి క్షమించమని ప్రభు తెలియచేస్తూ Any kind of sin. ఏ పాపమైనా సరే. Here in verse 21, the Peter commendably personalized our Lord's teaching. ఇక్కడ పేతురు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బోధను ఆయన అడుగుతూ ఉన్నాడు. And at this time he is concerned about his own personal responsibility.
ఈ సమయంలో అతడు తన సొంత బాధ్యత విషయంలో ఆలోచన కలిగి ఉన్నాడు. We are very greatly indebted to Peter for many reasons. చాలా కారణాల వలన పేతురుని గొప్పగా మనం వివరించి బోధిస్తూ ఉంటాం. He is the one who asks the questions to the master very often. చాలాసార్లు మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని తరచుగా ప్రశ్నలు అడిగేది ఎవరంటే పేతురే. Because he wanted to make sure that he understood what our Lord said. మన ప్రభు ఏదైతే బోధించాడో ఆ సంగతి తనకు అర్థమైందో లేదో రూఢిపరుచుకోవాలని పేతురు అనుకుంటాడు, అందుకని ప్రశ్నిస్తాడు. God blesses those who sincerely seek to know him. ఎవరైతే తన గురించి యథార్థంగా తెలుసుకోవాలి అనుకుంటారో అట్టి వారికి దేవుడు చక్కగా ఆయన సమాధానము కనపరిచేవాడుగా ఉన్నాడు. Our Lord said in the book of Jeremiah chapter 29 verse 13, and you will seek me and find me when you search for me with all your heart. మీ పూర్ణ హృదయముతో మీరు నన్ను వెదకిన ఎడల మీరు నన్ను కనుగొందురు అని ఇర్మియా గ్రంథంలో చెప్పాడు. Here Peter's question was, does forgiveness have a limit? ఇక్కడ పేతురు ప్రశ్న ఏంటంటే క్షమించడానికి పరిమితి ఉందా అని అడుగుతూ ఉన్నాడు. Here in this particular verse, Peter thought that he was showing a great faith and love when he offered to forgive at least 7 times. కనీసం 7 సార్లు క్షమించేటప్పుడు చాలా శ్రద్ధ భక్తితో అతడు క్షమిస్తాడు అని పేతురు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. According to the Jewish tradition, it is something 3 times, not more than that. యూదుల యొక్క ఆచారాల ప్రకారం ఒక వ్యక్తి సారి తప్పు చేస్తే ఆ వ్యక్తిని 3 సార్లు మట్టుకు మాత్రమే క్షమించవచ్చు. Because of that hint they get it from the book of Amos. ఆమోసు గ్రంథం నుండి ఆ మాట మనం చూస్తాం, 3 మారుల మట్టుకు అనే మాట. Here Peter offered double that number. అయితే ఇక్కడ పేతురు ఆ 3 మారుల మట్టుకు క్షమించేదానికి 2 అంతల కంటే ఎక్కువ చెప్తూ ఉన్నాడు. Not only double, even one more, 7 times. 2 అంతలే కాదు, ఇంకొకటి కలిపి 7 మారుల మట్టుకు అన్నాడు. Peter thought that Jesus would be impressed with his generous suggestion. పేతురు ఏమనుకున్నాడంటే యేసు ప్రభు వారు తన దాతృత్వముతో కూడిన సలహాతో ఇలా తెలియచేస్తాడు అనుకున్నాడు. But in verse 22, what is our Lord says? కానీ 22వ వచనంలో మన ప్రభు ఏమంటున్నాడు? The extent of God's forgiveness to the believers. విశ్వాసిని దేవుడు క్షమించే అవిస్తారమైన క్షమాపణ. Yes, the verse 22 says, 22వ వచనంలో చెప్పబడింది, Jesus saith unto him, I say not unto thee until 7 times, but until 70 times 7. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. So here Peter was still thinking like a Pharisees and scribes in the measurable and limited number of times. ఇక్కడ పరిసయ్యులు ఎలా ఆలోచన చేస్తారో పేతురు కూడా అలాగే ఆలోచన చేస్తున్నాడు. క్షమాపణకు ఒక పరిమితి ఉంటది అని ఆలోచన చేస్తున్నాడు. Law, the law which keeps the count. కానీ ఇక్కడ ఆ లెక్క ఎంత సుదీర్ఘంగా ఉందో చూడండి. But the love or the grace does not. కానీ ఇక్కడ ప్రేమ కృప కనబడడం లేదు. By 70 times 7, our Lord he didn't mean that this is 490. 70 ఏండ్ల మారుల మట్టుకు అంటే 490 సార్లని కాదు. He simply picked up what Peter said, the number which he has used. పేతురు చెప్పిన సంఖ్యను కేవలం ప్రభు అక్కడ ఉపయోగించాడంతే. Peter used 7 times, our Lord said 70 times. బట్ ఇన్ తెలుగు 70 years. Okay, whatever it is something was beyond counting. అంటే ఇది పరిమితికి మించి క్షమించాలి అన్నాడు. Because that is the way we are forgiven by God. అలాగూ దేవుని ద్వారా మనం క్షమించబడ్డాం. Luke's Gospel 17:4 it says, and if he sins against you 7 times in a day, and 7 times in a day returns to you saying I repent, you shall forgive him. లూకా సువార్తలో రాయబడింది, ఒక వ్యక్తి నీకు విరోధంగా 7 మార్లు తప్పు చేస్తే 7 మార్లు నీవు అతన్ని క్షమించాలి, అతన్ని నీవు మరలా చేర్చుకోవాలి అన్నాడు. Here our Lord is not setting a daily limit. ఇక్కడ మన ప్రభు రోజుకి ఇన్నిసార్లు వరకే మీరు క్షమించాలనే పరిమితి ఉంచడంలా, but rather the opposite. కానీ దీనికి భిన్నముగా A faithful godly Christian will never allow his own forgiveness to be surpassed by a brother's sin. ఒక నమ్మకమైన విశ్వాసముతో కూడిన విశ్వాసి తన సహోదరుడు తప్పిదము చేసినప్పుడు
అతని క్షమించడములో పరిమితిని కలిగి ఉండడు. That's what Romans chapter 5 verse 20 we read. రోమపత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో మనం చదువుతాం, Where sin abounded, grace abounded much more. ఎక్కడ పాపము విస్తరిస్తుందో అక్కడ కృప విస్తరిస్తుంది అని వ్రాయబడింది. So the faithful Christian, he will never allow his forgiveness to surpass a fellow believer's sin. His forgiveness will be one step more. కాబట్టి ఒక నమ్మకమైనటువంటి విశ్వాసి తన తోటి సహోదరుని క్షమించే విషయంలో వెనకంజ వేయడు, అతడు ఒక అడుగు ముందే ఉంటాడు. That's what we all experience అదే మనం అందరం అనుభవిస్తూ from our Lord. మన ప్రభువు నుండి మనం అనుభవిస్తున్న క్షమాపణ అదే. Where the sin abounded, grace abounded much more. ఎక్కడైతే పాపము విస్తరిస్తుందో అక్కడ కృప విస్తరిస్తూ ఉంది. Paul says in Ephesians 4:32, ఎఫెసీ పత్రిక 4:32లో పౌలు ఇలా అంటూ ఉన్నాడు, he says, and be kind to one another, tender-hearted, forgive one another, even as God in Christ forgave you. దేవుడు క్రీస్తు యేసునందు మనలను క్షమించిన ప్రకారము మనమును ఒకరినొకరు క్షమించుకోవాలి అని పౌలు అన్నాడు. But this forgiveness is not just a shallow forgiveness. ఈ క్షమాపణ అనేది ఏదో కొద్దిగా క్షమించేది కాదు. It should not be a careless forgiveness. అజాగ్రత్తగా క్షమించడం కాదు. We need to lead that person to repentance. ఆ వ్యక్తిని మారు మనసుకు మనం నడిపించాలి. And restore him to the assembly. ఆ వ్యక్తిని సంఘములోనికి తిరిగి మనం చేర్చుకోవాలి. And for him you need to forgive that your fellow brother. దాని కొరకై నీ తోటి విశ్వాసిని నీవు క్షమించాలి. So Christ's forgiveness is based on what he said in verses from 15 to 20. కాబట్టి 15వ వచనం నుండి 20వ వచనం వరకు ప్రభు చెప్పాడే, ఆ వచనాల ఆధారంగా క్రీస్తు ప్రభు క్షమాపణను గ్రహించేవాడుగా ఉన్నాడు. I'll stop here. ఇక్కడ నేను ముగిస్తాను. God has brought us to this privileged position. దేవుడు ఈ సౌభాగ్యముతో కూడిన స్థానానికి మనల్ని తీసుకొని వచ్చాడు. We are God's children. We are God's children. మనం దేవుని పిల్లలం. And we are at the wonderful relationship because we are united to God. You are united God the Father and God the Son. తండ్రి అయిన దేవునితో కుమారుడైన క్రీస్తు ప్రభువారితో మనము ఏకము చేయబడ్డాం కాబట్టి రమ్యమైన సంబంధాన్ని మనము కలిగి ఉన్నాం. And he is working in us. ఆయన మనలో కార్యము చేస్తూ ఉన్నాడు. But that work, how it is affecting in your personal life. అయితే ఆ కార్యము నీ వ్యక్తిగత జీవితంలో ఎలా ప్రభావము చూపుతుంది? Are you willing to humble yourself? నిన్ను నీవు తగ్గించుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నావా? Are you willing to go little further to gain your brother? నీ సహోదరుని తిరిగి సంపాదించడానికి అతని కొరకు కొంత దూరము వెళ్ళడానికి ప్రయాసపడటానికి ఇష్టపడుతున్నావా? Yesterday I reminded we need to go further, not only further, a longer distance. నిన్న దినాన్ని నేను చెప్పాను, తప్పిపోయిన సహోదరుని తిరిగి సమకూర్చడానికి కొంత దూరం కాదు, అవసరమైతే సుదీర్ఘ దూరం వెళ్ళాలి. But in many cases, let me tell you, a one step, a little further may be good enough to bring your fellow believer back to the fellowship. అయితే నన్ను ఇలా చెప్పనివ్వండి, కొన్నిసార్లు ఒక సహోదరుడు తప్పిపోయినప్పుడు అతన్ని తిరిగి సహవాసంలోనికి తీసుకురావడానికి చాలా దూరం వెళ్ళాల్సిన అవసరం మనం లేదు. ఒక్క అడుగు వేస్తే చాలు ఆ వ్యక్తిని తిరిగి సమకూర్చవచ్చు. ఆ పని కూడా మనం చేయలేకపోతున్నాం. Forgiveness is the character of God. క్షమించడము అనేది దేవుని యొక్క గుణం. God has given that mind in you and me. దేవుడు ఆ మనసు నీకును నాకును ఆయన అనుగ్రహించాడు. We need to display it. కాబట్టి ఆ యొక్క మనసును మనం కనపరచాలి. May God help you, each one of us, to display that godly character in our personal life. మన వ్యక్తిగత జీవితంలో దైవిక స్వభావాన్ని, దైవ లక్షణాన్ని కనపరచడానికి ప్రభు మనకి సహాయం May God చేయాలి. bless all of us. ప్రభు మనలందరినీ దీవించును గాక. ప్రియ ప్రభువా, మీకు వందనాలు. అందించిన మీ మాటలకై కృతజ్ఞతలు చెల్లిస్తూ గత 3 దినాలుగా మీరు చూపుతున్న మీ కృప, వాతావరణ విషయంలో, అలాగే శబ్దయంత్రం విషయంలో, మీ దాసుల విషయంలో, పరిశుద్ధుల విషయంలో మీరు చూపుతున్న ప్రేమను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ముందున్న కూడికలో కూడా మీ దాసులను బలపరిచి ఉపయోగించమని, ప్రయాసపడుతున్న స్థానిక సంఘానికి మీ దీవెన దయచేయమని, ఓర్పుతో మీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని క్రీస్తు యేసు నామములో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.